హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్. ప్రతి ఒక్క వ్యక్తికి బాధ అనేది ఉంటుంది. ఆ బాధ ఎలా ఉంటుందంటే, మన కన్నీళ్లను ఎవరు గుర్తించకపోవచ్చు, మన బాధను ఎవరు గమనించకపోవచ్చు, మన కష్టాలను ఎవరు తీర్చకపోవచ్చు. కానీ ప్రతి ఒక్కరు కూడా మనల్ని తప్పు పెట్టే విధంగా మనం తప్పులు వెతికే పనిలోనే ఉంటారు. ఈ సమాజం అలాంటిది ఫ్రెండ్స్. అందుకే జాగ్రత్త ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, మనం ఎంత కష్టపడి ధనం సంపాదించినా, ధనం, కీర్తి, పదవులు, అధికారం, వీటిని మనం ఎంత సంపాదించుకున్నా, ముఖ్యంగా మన జీవితంలో ఆనందంగా బ్రతకడానికి ఒకటి ఉండాలి. అది ఏంటంటే సంతృప్తి. ఇది కానీ మన జీవితంలో లేదనుకోండి, పై ఉన్న మొత్తం అన్నీ వేస్ట్, దేనికి పనికిరావు. ఆనందంగా జీవించాలంటే ఒక సంతృప్తి ఒకటే మనకు ముఖ్యమైనది. హలో ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో గొప్ప బంధం అంటే చెప్పులు ఒకటి. ఎందుకంటే చెప్పుల కంటే గొప్ప బంధం ఎక్కడి ప్రపంచంలో లేదనిపిస్తుంది. ఎందుకంటే భార్యాభర్తల బంధం అవ్వచ్చు, లేదా స్నేహితుల బంధం అవ్వచ్చు, లేదా అన్నదమ్ముల బంధం అవ్వచ్చు, అక్క చెల్లెల బంధం అవ్వచ్చు, లేదా కుటుంబం బంధమైనా అవ్వచ్చు, ఇంకేవైనా కావచ్చు. కానీ ఒక చెప్పు పోయిందనుకోండి, మరొక చెప్పు ఉనికి కోల్పోతుంది. అదేవిధంగా మనం చెప్పుని చూసి నేర్చుకోవాలి మన జీవితం ఎలా గడపాలన్నది. చెప్పుల కంటే గొప్ప బంధం ఎక్కడ లేదు. హలో ఫ్రెండ్స్, ఒక పేద కుటుంబం ఎలాగుంటుందంటే, అప్పులు చేసామనో, లేదంటే ఎక్కడైనా సక్సెస్ కాలేదనో భయపడుతూ చాలామంది ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. అలా చేసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే నేను నీతులు చెప్తున్నాను అనుకోకండి ఫ్రెండ్స్. ఒక పేద కుటుంబం 5 లక్షలు అప్పు ఉందని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబమేమో 10 లక్షలు అప్పు చేసి అతను హాస్పిటల్లో చేర్చి ప్రాణాలు కాపాడింది. చూశారు కదా కుటుంబం ఇచ్చే భరోసా ఎంత గొప్పదో. 5 లక్షల అప్పు ఏమో మరొక 10 లక్షల అప్పు అయ్యింది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, నీతి ఏమిటంటే, భయం మరీ అప్పు పెంచిందే తప్ప అప్పుని తగ్గించలేదు. భయం ఇప్పుడు మంచిది కాదు. ఏదైతే అదో అవుతుంది, ముందుకే నడవాలి. హలో ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. నాకు 10 ఏళ్ళు ఉన్నప్పుడు పైలట్ అవ్వాలనుకున్నాను. 15 ఏళ్ళు ఉన్నప్పుడు సైంటిస్ట్ అవ్వాలనుకున్నాను. 20 ఏళ్ళు వచ్చేసరికి ఇంజనీరింగ్ అవ్వాలనుకున్నాను. కానీ 30 సంవత్సరాలు వచ్చేసరికి ఇంతగా ఈ జీవితం చిన్నపిల్లడిని అయిపోతే బాగున్నా అనిపిస్తుంది. ఏంటో ఈ జీవితం. మరి మీకు ఎలా కనిపిస్తుంది ఫ్రెండ్స్? కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, నేను మీకు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ రోజుల్లో చాలామందికి చిన్న చిన్న విషయాలకే కోపాలు చేస్తున్నాయి. ఆ కోపాలు మంచివి కాదు. కారణం లేని కోపాలకి, కారణం లేని పంతాలకి పోయి మనం అనుకున్న వాళ్ళని దూరం చేసుకోకండి. ఎందుకంటే ఆ కోపం వచ్చినప్పుడు ఎక్కువ చాలామంది వాదిస్తూ ఉంటారు. వాదించడం అనేది దేన్నైనా సాధించడంలో ఉండాలి, కానీ మనం అనుకున్న వాళ్ళని దూరం చేసుకోవడంలో ఉండకూడదు. హలో ఫ్రెండ్స్, హై ఫ్రెండ్స్. నేను మీకు ఒక చిన్న జీవిత సత్యం తెలియజేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. చెడు స్వభావం కలిగిన వారని తెలిసిందనుకోండి, అది ఫ్రెండ్ అవ్వని, సొంత వారు అవ్వని, పరాయి వాళ్ళు అవ్వని, బయట వారని, ఎవరైనా అవ్వని, వాళ్ళని దూరంగా ఉంచండి. ఎందుకంటే మన తోటలో ఒక మిరపకాయ పండింది అనుకోండి, మన తోటలోనే కదా పండిందని దాన్ని కళ్ళల్లో పెట్టుకుంటే మంటనే పుట్టిస్తుంది, కానీ చల్లదనాన్ని పుట్టించదు కదా. అలాగే చెడు స్వభావం కలిగిన వారు కూడా అంతే. అందుకే వాళ్ళని దూరంగా పెట్టడమే మంచిది. హలో ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. నేను ఒక వాక్యం చెప్తాను, తప్పకుండా కరెక్ట్గా ఆలకించండి, శ్రద్ధగా ఆలకించండి. చాలామంది దేవుడి మీద భక్తి చూపిస్తున్నానంటే ఉదయం లేవగానే దేవుడి ముఖం చూడడమో, లేదంటే ఫోన్లో దేవుడి ఫోటో చూడడమో, లేదంటే ఫోన్లోని దేవుడి పాటలు వినడమో గట్రా చేస్తూ ఉంటారు. అది చాలామంది భక్తి అనుకుంటారు. భక్తి అంటే అది కాదు. నేను ఒక సూత్రం చెప్తాను, వినండి. డబ్బున్నోటి పిలిచాడు అనుకోండి 10 మంది రావచ్చు, కానీ పదవి ఉన్నోటి పిలిచాడు అనుకోండి 100 మంది రావచ్చు. కానీ భక్తి ఉన్నోటి పిలిచాడు అనుకోండి ప్రపంచాన్ని పాలించే పరమాత్ముడే వస్తాడు. మనిషికి భక్తికి ఉన్న తేడా, భక్తిని మించిన అంత గొప్ప మిత్రుడు ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండడు. ఫ్రెండ్స్, నేను మీకు ఒక చిన్న సూత్రం చెప్తున్నాను, ఆలకించండి ఫ్రెండ్స్.
డబ్బున్నోడిని నీకేమి కావాలి అని అడిగితే మనశ్శాంతి కావాలి అన్నాడంట. అదే డబ్బు లేని వారిని నీకేం కావాలని అడిగితే డబ్బు ఉంటే చాలు మనసంతనైనా కొనుక్కొని బ్రతికేవచ్చు అన్నాడంట. అంటే ఇక్కడ సూత్రం ఏంటంటే ఇద్దరికీ తెలియవలసింది, ఏది ఉన్నా లేకపోయినా మనసుకి తృప్తి ఉంటే జీవితం అంతా పండగే, సాధించలేనిదన్నట్టు ఏమీ ఉండదు.